హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ట్రెడిషనల్ వంటకమైన గుమ్మడి పండు దప్పలం, అదేవిధంగా గుమ్మడి పండుతో చేసిన హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మొదటగా మార్కెట్ నుంచి గుమ్మడి పండును తెచ్చుకుంటాం కదా, చక్కగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న గుమ్మడి పండును వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇందులో ఉన్న విత్తనాలను మనము వేరు చేయాలి. చూసారు కదా, ఈ విధంగా పక్కకు తీసేయండి. ఈ గుమ్మడి పండు విత్తనాలు అనేటివి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి కదా. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న గుమ్మడి పండును వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలండి మనము దప్పలం కోసము. అప్పుడు మన దప్పలం అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం. స్టవ్ పై బాండి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఈ దప్పలం కోసం శనగపప్పు అనేది కాస్త ఎక్కువగానే పడుతున్నాయి. 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి. ఆనియన్స్ అనేటివి వీడియోలో చూపించిన విధంగా పొడుగా కట్ చేసుకోండి. ఒక 3 ఆనియన్స్ వరకు పడతాయండి దప్పలంకి. అలాగే చిదిమిన వెల్లుల్లి రబ్బలు 6, 1 కప్పు గుమ్మడి పండు ముక్కలు. వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం తీసుకున్న గుమ్మడి పండు ముక్కలు చక్కగా ఉడకడం కోసం వాటర్ వేయాలి. గుమ్మడి పండు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా, గుమ్మడి పండు ముక్కలు అనేటివి 80% వరకు ఉడికాయండి. ఇందుకోసము సాల్ట్ వేయాలి. అదేవిధంగా చింతపండు గుజ్జు, కారం, పసుపు, బెల్లం. మనం వీటిలో చింతపండు గుజ్జు వాడుతున్నాం కాబట్టి బెల్లం అనేది వేయాలండి. చింతపండు, బెల్లం అనేది మస్ట్. మనం దప్పలం అనేది పల్చగా లేకుండా కాస్త చిక్కదనం కోసం 1 టేబుల్ స్పూను వరిపిండిలోకి వాటర్ వేసేసి కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే మనము దప్పలం అనేది మరి పల్చగా లేకుండా చిక్కగా ఉంటుంది. అవసరం అనుకుంటే వేసుకోండి, లేదా డ్రాప్ చేయండి. చూసారు కదా, చక్కగా ఉడికింది. గుమ్మడి పండుతో చేసిన ట్రెడిషనల్ వంటకం దప్పలం అనేది రెడీ అయిపోయింది. ఈ దప్పలం అనేది రైస్లోకి చాలా బాగుంటుంది. అదేవిధంగా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది గుమ్మడి పండుతో చేసిన వంటకాలు అనేటివి. నెక్స్ట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం మనము వీడియోలో చూపించిన విధంగా గుమ్మడి పండు పైగా ఉన్న తొక్కను ఈ విధంగా తీసుకోవాలండి. గ్రేట్ చేసేకి రాదు, ఇలా నైఫ్తో తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని తర్వాత వాటిని తురుముకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా తురుముకోండి. ఇలా తురిమిన గుమ్మడి పండు తురుముని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఒక బౌల్ నిండా అయిందండి ఇది. ఇప్పుడు హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన బాండి పెట్టేసి అందులోకి బాదం పప్పు, నేను ఓన్లీ బాదం ఒక్కటే తీసుకున్నాను. మీ దగ్గర కిస్మిస్, జీడిపప్పు ఉన్న వేసేసుకోండి. అదే బాండిలోకి తురిమిన గుమ్మడి పండు తురుముని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయిందండి. చూసారు కదా, త్వరగానే ఉడికిపోతుంది ఇది. ఇందులోకి బెల్లం 1 కప్పు తురుముకి 1/3 బెల్లం అనేది సరిపోతుంది. ఈ హల్వాకి బెల్లం అనేది తక్కువగానే పడుతుందండి.
చూసారు కదా, బెల్లాన్ని వేసి చక్కగా కలిపేసుకోండి. బెల్లం కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి. అడుగంటకుండా హల్వాని చక్కగా కలుపుకోండి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. గుమ్మడి పండులో నీరు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త టైం పడుతుంది దగ్గర అవ్వడం కోసం. మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో కాస్త వేస్తూ కలుపుతూ ఉండండి. త్వరగా దగ్గర పడుతుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటే హల్వా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, గుమ్మడి పండుతో చేసిన హల్వా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. గుమ్మడి పండుతో చేసిన హల్వా అదేవిధంగా దప్పలం, ఈ రెండు అనేటివి ట్రెడిషనల్ వంటకాలండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.